ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, సాటర్డే వ్లాగ్. మేమైతే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఏం చేసాం ఏంటనేది క్లియర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వెళ్ళే ముందు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ నేను చేసే పనులు మీలో ఎవరికైనా చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఆ ప్లేస్కి వెళ్ళి హెల్ప్ చేయొచ్చండి, లేదంటే మీ నియర్ బై ఏ ప్లేసెస్ అయినా చేయండి. ఈ చిన్న మెసేజ్ కోసం నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. నేను ఇస్తున్నానని కాదు, బట్ మీ అందరికి కూడా తెలవాలి, మీరు కూడా ఇలాంటివి చేయాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఈ రోజు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఈ మధ్య రీసెంట్గా మేము రెగ్యులర్గా టెంపుల్కి అయితే వెళ్తున్నామండి సాటర్డే. అక్కడ వచ్చేసి మనకి అన్నదానం కూడా జరగద్ది. ఇంక ఇప్పుడు గుడికి వెళ్ళేసి అక్కడే భోజనం చేసేసి అవును వస్తాము. సో ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే ఏంటంటే కొన్నిసార్లు మనం రెగ్యులర్గా గుడికి వెళ్ళకపోవచ్చు, ఇలా వెళ్ళి ఇలా మనం ఏదైనా సర్వ్ చేసినప్పుడు, ఏదైనా ఇట్లాగా అన్నదానంలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అదొక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. మీ అందరితో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకవేళ చెయ్యాలనుకుంటే, ఒకవేళ ఈ నియర్ బై, ఇది కోకాపేట నార్సింగ్ అనమాట, ఇక్కడ నియర్ బై ఎక్కడైనా మీరు ఉంటే చెయ్యొచ్చు, లేదంటే మీ నియర్ బై టెంపుల్స్ అయినా చెయ్యండి. చూసారు కదా హైదరాబాదు ఎన్ని అపార్ట్మెంట్స్, ఇక్కడ అంతా ఫుల్ అపార్ట్మెంట్సే ఉంటాయండి. అండ్ ఇప్పుడైతే నేను రెగ్యులర్గా వెళ్తున్నాను చెప్పా కదా, ఈ రోజు అయితే టెంకాయ సెట్స్ అనేవి 2 సెట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పూల వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఒక మామూలుగా దేవుడి దగ్గర టెంకాయ కొడదామని చెప్పేసి ఇంకా అరటి ఆకులు, అరటి పండ్లు, ఆ తర్వాత టెంకాయ సెట్ వాళ్ళు ఇమ్మంటే సెట్ ఇచ్చారండి. ఇంకా కడ్డీలు అవి ఇవి అన్నీ ఇచ్చారు. సో అవన్నీ తీసుకొని గుడికి అయితే వెళ్ళాము. అలాగే అన్నదానం జరుగుతుంది కదా, నాకెందుకో మనసుకు అనిపించిందండి, ఒక 1000 రూపీస్లో మనం కూడా రైస్ ఇస్తే బాగుంటుంది, సో మనం కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో నేనైతే రైస్ బ్యాగ్స్ తీసుకోవడానికి వచ్చానమాట. వీళ్ళు ఇక్కడ లూజే ఉన్నిందనమాట. సరే అని చెప్పేసి నేను ఒక లూజ్ 20 kgs అయితే తీసుకొని వెళ్తున్నాను. అండ్ వాళ్ళు వచ్చేసి గుళ్ళో ఇవే బియ్యం ఇస్తారని చెప్పారు. మేము సోనా మసూరా తీసుకుందామంటే వాళ్ళు గుళ్ళో ఇవే ఇస్తారమ్మా, ఇవి ఇచ్చేసేయండి అని చెప్పారు. సో నేను ఆ బియ్యం అయితే ప్యాక్ చేపిస్తున్నాను. ఇంకా ఒక 20 kgs అయితే తీసుకున్నాను. చిన్న మిస్టేక్, బ్యాగ్ తీసుకుంటే సరిపోయేది. ఇంకా నేను 20 kgs తీసుకున్నాను. అక్కడ తీసుకొని ఇప్పుడు గుడికి అయితే వచ్చేసాము. ఇంకా గుడికి వచ్చి చాలా చాలా జనాలు ఉంటారండి. అసలు ఎంత ఫుల్ రష్ ఉంటుందో చాలా. అండ్ ఇంకొక అదృష్టం ఏంటంటే, ఆ రోజు మేమంతా పూజ అయిపోయిన తర్వాత చాలా బాగా హారతి కూడా ఇచ్చారు. సో అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను, బికాస్ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను కదా, నేను హారతిలో ఉన్నాను కాబట్టి మా హస్బెండ్ ఎక్కడో వెనుకున్నాడు. ఇంకా సరే అని చెప్పి మనం గుడికి వెళ్ళినప్పుడు గుడిలో కాన్సన్ట్రేషన్ చేయాలి, వీడియో మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయకూడదని చెప్పి నేను చేయలేదన్నమాట. చూశారు కదా అక్కడంతా బస్తాలన్నీ పెట్టున్నారు. మీరు కావాలంటే ఒకవేళ మనం పెట్టలేము అనుకుంటే మనం 1 kg టమాటాలు ఇచ్చినా కానీ పుణ్యమే అండి, అలా కూడా ఇవ్వచ్చు. వాళ్ళు అసలుకి ఏం క్వశ్చన్ చేయరు, ఏమి ఇస్తున్నారు ఏమి ఇవ్వట్లేదు అనేసి. కందిపప్పు కానీ ఏదైనా కానీ మీరు మనకి అన్నదానానికి సంబంధించింది ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఆ రోజు చూడండి ఆంజనేయ స్వామి లోపల వచ్చేసి మనకి మామూలుగా సాయిబాబా బొమ్మ ఉంటుంది, సాయిబాబా విగ్రహం ఉంటుంది. అలాగే మనకి శివుడు అనమాట. చాలా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. మేము మా బైక్ కొన్నప్పుడు కూడా ఫస్ట్ టైం మేము ఇక్కడే పూజ చేయించామండి. అప్పటి నుంచి మేము ఎప్పుడు ఫెస్టివల్ కన్నా ఇదే టెంపుల్కి వెళ్తాము. ఎందుకో చాలా సెంటిమెంటెడ్, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. వెళ్ళినప్పటి నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అనే ఫీలింగ్ అనమాట. చూసారు కదా ఇదంతా టెంపుల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి అన్నదానం జరుగుతుంది. మీరు కావాలంటే కొంచెం ముందే వస్తే అన్నదానంలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అలాగే వంట చేసే దగ్గర కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడ పూజారు ఉంటారనమాట, వాళ్ళతో మాట్లాడాలి. ఇది వచ్చేసి మిలిటరీది అనమాట, మిలిటరీ టెంపుల్ అనమాట. చుట్టూరు మనకి మిలిటరీ గ్రౌండ్ అవన్నీ ఉంటాయి. ఇంకా మేమైతే ఫుడ్ సర్వ్ చేయడానికి అవకాశం వచ్చింది ఆ రోజు. సో ఇంకా మేము కాసేపు పార్టిసిపేట్ కూడా చేసామన్నమాట.
నలుగురికి పెడితే చాలా మంచిది కదా. దేవుడి దగ్గర చేస్తే ఇంకా చాలా చాలా పుణ్యం అనమాట. సో ఇంకా మేమైతే చేస్తున్నాం. అటు సైడ్ ఉంది కదండి, అటు సైడ్ భోజనాలు పెడతారనమాట. ఇక్కడ వచ్చి అందరూ ఇలా కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళకి ఎక్స్ట్రా అన్నం కావాలంటే మేము వడ్డిస్తామన్నమాట. సాంబారు, అన్నము అండ్ పెరుగు అనమాట. స్టార్టింగ్ అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళి పెట్టించుకొని రావాలి అనమాట ఐటమ్స్ అన్ని. ఒకవేళ మీరు కానీ ఇవ్వదలుచుకుంటే రైస్ అనే కాదండి, మామూలుగా మనకి అప్పడాలు కానీ లేకపోతే అరటి పండు కానీ ఎవరికి తగినంత వాళ్ళు ఇవ్వచ్చండి. మీ బడ్జెట్లో ఇవ్వచ్చు అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తే చాలా చాలా మంచిది మనకు కూడా. సో ఏంటంటే మనం వెళ్తాము మళ్ళీ గుళ్ళో ఇస్తాం కదా డబ్బులు, అలా ఇచ్చే బదులు ఇలాగా నలుగురికి ఉపయోగపడేలాగా ఇస్తే చాలా చాలా మంచిదని నా ఫీలింగ్. మీకు కానీ ఈ ఫీలింగ్ అని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఎక్కడో కూడా ఎంతో కొంత సహాయం అయితే చేయండి. అనాథాశ్రమముకు కానీ లేకపోతే ఇట్లా దేవుడి దగ్గర కానీ. చూసారు కదా, బజ్జీ పెట్టారు, హల్వా పెట్టారు, బూందీ పెట్టారు, ఆ టమాటా కర్రీ పెట్టారు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పాపడ్ పెట్టారు, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ పూరీ పెట్టారు. అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ పెట్టారు. ఎందుకంటే మేము అక్కడ వడ్డిచ్చేసి వెళ్ళి పెట్టుకొచ్చుకునే లోపల అన్ని ఐటమ్స్ అయిపోయినాయి అనమాట. ఎక్కువ జనాలు ఉంటారు కదా, వాళ్ళు ఎంతవరకు తీసుకొచ్చి ఉంటుందో అంతవరకు పెడతారనమాట. సో ఇంక ఇదంతా మిలిటరీది అనమాట. మిలిటరీ గ్రౌండ్, అక్కడ అందరు మిలిటరీ వాళ్ళే ఉంటారు. ఇంకా ఇది వచ్చేసి నార్సింగ్ దగ్గర మనకి గోల్కొండకు కూడా చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి. నియర్ బై, ఒకవేళ ఇది దూరం అనుకుంటే నియర్ బై టెంపుల్స్ కైనా వెళ్ళండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా వచ్చాం 3 o'clock 4 అయిందండి. వచ్చేసరికి ఇంకా మంచిగా నిద్రపోయి లేచేసాను. ఇంకా డిన్నర్ మేము కొంచెం ఎర్లీగా తింటాం కాబట్టి ఏం తిందాం అనుకునేటప్పుడు చపాతీ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. చూసారు కదా, పన్నీర్ కర్రీ ఫుల్ వ్లాగ్ అనేది మన ప్రీవియస్ వీడియోనే. పన్నీర్ ఫుల్ వ్లాగ్ ఉందన్నమాట. పన్నీర్ బటర్ మసాలా చాలా తక్కువ స్పైసెస్ తో చేశానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా చపాతీ చేసేసి కర్రీ చేసేసానండి. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదనమాట. చపాతీ పన్నీర్ కర్రీ సూపర్ వచ్చింది. పన్నీర్ కర్రీ డీటెయిల్స్ కావాలంటే ప్రీవియస్ వ్లాగ్ చూడండి. అలాగే ఈ బ్లాగ్ లో కంటెంట్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఎవరొకరికి సహాయం అయితే చేయండి. నా చిన్న మెసేజ్ అనమాట ఈ బ్లాగ్ తోటి. పన్నీర్ కర్రీ కూడా సూపర్ గా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో వస్తుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.